మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? మన ఛానల్లో వస్తున్నటువంటి హోషువ గ్రంథం నుంచి బైబిల్ క్విజ్ కంప్లీట్ చేశామండి. న్యూ వీడియో కోసం కరెక్షన్స్ అవి జరుగుతూ ఉన్నాయి. మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము అన్ని వీడియోస్ ఒకేసారి మరి ఈ యొక్క ఆన్సర్స్ పంపించగలము అన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఈ బైబిల్ క్విజ్ అనేది మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విన్నింగ్ వీడియో త్వరలో మీ ముందుకు వస్తుంది. కాబట్టి ప్రార్థన చేయండి. అత్యంత ముఖ్యముగా నెక్స్ట్ రాబోయేటటువంటి బైబిల్ క్విజ్ కోసం కూడా బలంగా ప్రార్థన చేయండి. మీరు ఇంకా లోతుగా ఏ చాప్టర్స్ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏ చాప్టర్స్ నుంచి అంటే ఏ బుక్ నుంచి మీకు బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తే మీకు ఆ యొక్క బుక్ గురించి మంచి అవగాహన వస్తుంది అని ఆలోచన కలిగి ఉన్నారు. అటు బిడ్డల దయవుంచి మాకు కామెంట్స్ లో తెలియచేయండి. ఈ బుక్ నుంచి బైబిల్ క్విజ్ కండక్ట్ చేయండి అని ఏదో మీ మీ యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి ఆ బుక్ యొక్క నేమ్ మెన్షన్ చేసినట్లయితే మేము ఆ యొక్క బైబిల్ క్విజ్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనంలో చూద్దాము. చూడండి. ఆ రాత్రే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. ఇక్కడ ఆ రాత్రి అతనికి ప్రత్యక్షమై, ఈ యొక్క సందర్భము ఏంటంటే ఇస్సాకు గెరారు లోయలోనికి ప్రవేశించినప్పుడు అబీమెలెకు రాజు దగ్గర మరి ఆ యొక్క సంస్థానంలో ఉన్నప్పుడు అక్కడ ఇస్సాకును చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఫిలిస్తీన్లందరూ కూడా ఎంతగానో అసూయ చెందారు. ఇస్సాకు అభివృద్ధిని బట్టి మరి అసూయ చెందుతున్నటువంటి ఆ ప్రజలు ఇస్సాకును అక్కడ నుంచి అసలు వెళ్ళిపోమన్నారు. గెరారు లోయలోనికి వెళ్ళి అక్కడ యాకోబు తవ్వించినటువంటి బావులను మరలా తవ్వించి ఆ బావులకు మరలా మంచి పూర్వ వైభవం తీసుకొస్తున్నప్పుడు గెరారు కాపర్లకు అలాగే ఇస్సాకు కాపర్లకు మధ్య భయంకరమైనటువంటి కలహము గొడవ జరుగుతుంది. ఆ గొడవను బట్టి అక్కడ ఇస్సాకు ఎంత ఓర్చుకున్నాడంటే ఇక్కడ మనకి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము ఇస్సాకు పడినటువంటి శ్రమ, ఎంత శ్రమ పడ్డాడంటే ఫస్ట్ ఒక బావిని తవ్వించి ఏషేకు అని పేరు పెట్టాడు. తరువాత మరొక బావి తవ్వించి సిద్నా అని పేరు పెట్టారు. తరువాత రెహబోత్ అంటే 3 బావులు తవ్వించే వరకు ఇస్సాకు శ్రమ పడ్డారండి. మొదటి బావి తవ్వించినప్పుడు జలలు కల ఓట బావి పడింది. మరి అక్కడ ఉండవచ్చు, కానీ వారు ఉండనీయకుండా ఇస్సాకుతో గొడవ పడ్డారు. కానీ ఇస్సాకు ఎంత ఓర్చుకున్నాడంటే బావి తవ్వించాలంటే చాలా కష్టపడాలి కదండి. ఆ కష్టము చేసినటువంటి ఇస్సాకు ఓర్చుకున్నారండి. ఆ శ్రమను భరించాడండి. ఆ శ్రమను బట్టి ఎవరిని ఏమీ అనలేదు, కానీ కామ్ గోయింగ్ గా ప్లేస్ మార్చేశాడు. మరొక బావిని తవ్వాడు. సిద్నా అని పేరు పెట్టాడు. అక్కడ నుంచి కూడా మరి తరిమి వేయబడ్డాడు. ఆ శ్రమను కూడా అనుభవించాడు. తరువాత రెహబోత్ అంటే శ్రమ పడిన తర్వాత ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం, నువ్వు శ్రమ పడిన తర్వాత నీకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఉంటుంది. ఆ రాత్రే దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై ఈ మాట అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. ఇంగ్లీష్ లో ఇలా చాలా బాగుంటుంది చూడండి. డు నాట్ బి అఫ్రైడ్ ఫర్ ఐ ఆమ్ విత్ యూ. నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. అంటే శ్రమ తర్వాత మనకి ఎంత మేలు ఉంటుందో చూడండి. ఈ లోకంలో ఎవరు తోడున్నా అది అనవసరం. వారు మనతో అన్ని అవసరాలు ఉన్నప్పుడు మనకు తోడుగా ఉంటారు, మనతో ఉన్నట్లే ఉంటారు, సహాయం చేసినట్లే ఉంటారు. కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు, కానీ అన్ని ఉన్నా కూడా ఒకవేళ వాళ్ళు అనుభవిస్తున్నా కూడా మరి మనల్ని మోసం చెయ్యొచ్చు. కానీ నిన్ను ఏ మోసము చేయకుండా నిన్నుగా ప్రేమించేటటువంటి దేవుడు, నిన్నుగా కోరుకునేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీ శ్రమలో నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. నువ్వు ఎంత శ్రమ అనుభవిస్తుంటే ఆ శ్రమ తర్వాత నీకు ఆ యొక్క రిజల్ట్ ఎంత గొప్పగా ఉంటుందంటే ఆయన నీకు తోడుగా ఉంటాడంట. ఆయన నీకు తోడుగా ఉన్నట్లయితే
సమస్తము చక్కబరచబడుతుంది. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానమయ్యా, మేము శ్రమ పడుతున్నామంటే, కష్టపడుతున్నామంటే, నష్టపడుతున్నామంటే, వేదన, దుఃఖము, కన్నీరు, ఒంటరితనము, భయంకరమైన శోధన అనుభవిస్తున్నామంటే నీవు మాకు తోడుగా ఉంటావని తండ్రి నీ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈనాడు ఇజ్రాయేలు ప్రజలు కావచ్చు, ప్రపంచ దేశాలు కావచ్చు తండ్రి, యుద్ధ వాతావరణాన్ని బట్టి ఎంతో శ్రమ పడుతున్నాయి ప్రభా. యేసు నామంలో యుద్ధము అణపబడును కాక. అనేక రకాలైనటువంటి పరిస్థితులు మారిపోతున్నాయి తండ్రి. ప్లీజ్ ప్రభా, కాస్ట్లీ లివింగ్ అయిపోతుంది ప్రభా. ప్లీజ్ ప్రభా, ఈ యుద్ధాన్ని మీరు ఆపండి. ఈ యుద్ధానికి తగిన పరిష్కారం మీరు దయచేయండి. ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పబడినట్లు సహాయము దయచేయమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ నీ సన్నిధి నుంచి నీకే మహిమ ఘనత ప్రభావంలో తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమె ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.